పంపించారు కదా కుదిరినాయా లేదా స్థితిగతేమని చెప్పావా? ఎదురు కుదరాలని సంతోషం వచ్చింది. అంటే నీ ఉద్దేశం ఏమిట్రా? ఎదురు కుదిరితే కట్టేలా గిట్టేలా నీళ్ళు ఆపాలండి. అందుకని సంతోషంగా ఉన్నావు. సంతోషం ఏముండదు. ఎక్కడ పేరు బయట 2 రోజులు పుట్టినది 8 రోజుల దినంలో అయిపోయాయి. మరి ఎక్కడ పేరు కుదిరిందా? కుదరలే. అయినా నువ్వు సంతోషంగా ఉన్నావంటే కారణం ఏమిట్రా? సంతోషం కారణం ఏముండదు. ఎన్ని రోజులు ఎదురు వచ్చి 8 రోజులు పొద్దున్నది ఎదురు కుదరలే. కాబట్టి పావుకుంటే ఎవరు దేవతమ్మ ఆ దేవతమ్మ ఒక కాయ కొట్టి కప్పని మాకు ఇచ్చిన దొరుకుతుంది. అనుకున్నాను కష్టంగా వెళ్ళబడతాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? స్నానం చేసుకుని నేరుగా బాగుపడడానికి పోయి ఆ దేవతమ్మ కాయ కొట్టి కప్పని మాకు ఇచ్చిన దొరుకుతుంది. మనం అనుకున్నాను లేబడతాయి. మరి నువ్వు కార్యక్రమం తీసుకురాపో. ఈ పక్కన కుర్చీలు చెప్పుకుందామా మీ కథ? ఈ పక్క కుర్చీలు చెప్పుకుందాం. ఆడ కూర్చోండి వచ్చి అదే కుర్చీలు చెప్పాను తెలవాలి కదా. అక్కడ కూర్చోండి వచ్చి. కుర్చీలు కూడా ఉన్నాయి కదా. ఎందుకు మీరు అంత భయం మీకు? కుర్చీలు చెప్పలేదు మీ కథ మనసు కూర్చొని చెప్పడానికి. అక్కడ కూర్చోండి. అక్కడ కూర్చోండి. ఏమి ఇబ్బంది ఏమే. చలి పెట్టండి అక్కడ. ఏమన్నా మీకు ఉండేది 10 మంది కూడా లేదు కదా. మా 20 మొదలు మూడు స్నానం చేసుకొని మరి 10 గంటల రాణి గారు చేత పట్టుకొని నేరుగా పావుకుంట పట్టాల కాపవాడి పట్టాలకు వచ్చాము కదా. మరి ఎక్కడ దేవతమ్మ గుళ్ళో పోండి. కలిసినారు మనుషులంతా. కుర్చీలు తీమా కుర్చీలు తీమా. సరే మీరు కూర్చోండి చాలు. మరి ఎక్కడ దేవతమ్మ? ఎక్కడ గుడి ముందు ఎక్కడ దేవతమ్మ కనిపించదు? ఎదురు అని చూస్తున్నాం రా. ఎక్కడ దేవతమ్మ? ఏమి అక్కడే చూస్తున్నాం కదరా. కిందికి చూడు చూశాను. నీ పక్క కనిపించలేదు కదరా. ఎలా ఉన్నదా ఈ దేవతమ్మ? నా కళ్ళకు దుర్మార్గుడా వేస్తూ ఉన్నది. అయినా ఎలా ఉన్నది ఈ దేవతమ్మ తెలుసా? దేవతమ్మ నుంచి వచ్చిన దేవకన్య రామని, స్వర్గం నుంచి వచ్చిన సరస్వతి, ఆ నాగల నుంచి వచ్చిన నాగకన్య రామని, భూలోకం నుంచి వచ్చిన భూకన్య రామన్నది ఈ దేవతమ్మ. ఐదులో పాల్గొండ పట్టణంలో ఇంతమంది ప్రజలు ఉన్నారు. ఏ ఒక్కరు కూడా నాకేళ్ళు కూడా నమస్కారం చేయడానికి ఎవరు కూడా మొదటికి రావడం లేదు. ఐదులో మనం దేశాన్ని ఉంటాము కదా. ఎంతమందికి వారు ఇచ్చిందా? దేవతమ్మ. మరి దేవతమ్మ ఈ పాల్గొండ ప్రజలు గర్వించే విధముగా దండ ప్రమాణం చేద్దామా? అవునండి. మరి నాకేళ్ళు ఇక్కడ ఏంటండి? టెంకాయ
నాకేలా చుట్టూ ఉండాలి కదా దానికి చుట్టూ లేదు నాకు మలతాలు లేదు దుర్మార్గుడా మా హిందువుల సాంప్రదాయ ప్రకారం నారికేలానికి చుట్టూ ఉంటే నేను నారికేలం కొడతాను అవునా అటువంటి నారికేలానికి చుట్టూ లేకుండా పీకేశాను మరి నారికేలం నువ్వే కొట్టు దేవుడు దండప్రమాణం చేద్దామా చేద్దాం ఎక్కడున్నావు నేను కూడా గుడి ముందే ఉన్నాను కదా ఎక్కడున్నావు ఏం పెడుతున్నావు రామర్ బయటికి బాగా పెట్టేటప్పుడు రా బయటికి రా నేను గేటు దగ్గర నుంచి దండ ప్రమాణం చేస్తున్నాను కదా ఈ లోపల ఎక్కడికి వెళ్ళావు నువ్వు మరి దేవతమ్మ దర్శనం అయిందా ఒకటే ముప్పు ఎక్కడ గర్భగుడిలో గర్భగుడి మరి అంత చీకటిగా ఉందా దేవుడిని ఎన్నాళ్ళైనా తిరిగాడు చేసి మరి నువ్వు వెళ్ళావు కదా దీపం పెట్టచ్చు కదా రాకున్నా యాడింది అంత దీపించులో వచ్చి లేదు ఒత్తి లేదా నువ్వు వెళ్ళావు కదా ఒత్తి పెట్టచ్చు కదా కాలిపోయింది అంత మిగిలింది నవ్వడు ఉంది మసిగట్టింది ఏమిట్రా వచ్చి మరి నువ్వు వెళ్ళావు కదా దీపం వెలిగించాలి కదా చక్కగా వేరే దీపం పైన పెట్టి ఆ నల్ల గుంట పట్టుకొని నలిపినావంటే ఏమన్నా రాలిపోయింది భయపడి బయటకు వచ్చేసిన అంతేంటావా నీవు నేను ఎదుర్కొన్న సీమని బాగుపడ్డ పట్టణ కాపువారి గ్రామదేవతకు నారికేలం కొట్టి నమస్కారం చేస్తూ ఉండగా నా తల్లివారి కాపువారి ఆడవారితో వాడు నవ్విన మాటలు ఏమిటి అడిగి విచారించుకురా సరేపా బామార్ది శ్రీరాముల్లో ఏమైనా దాడి తీసారా దాంతో దాంట్లో తీసారా మీ ఊర్లో దేవతమ్మకు కాయ కొట్టి కప్పులు మార్పించినాం కప్పులు మార్పిస్తుంటే నువ్వు చూసే జనాలంతా పక్క పక్కన అయినారు ఎందుకని అయినారు ఊరు మాది వాలుగుండ ఊరు పావుగుండ నోట్లో ఉంచుతారు రోజు చేసి గాబర్నాయాలా మరి ముడవనాయాలా ఒకటి కుడినాయాలా కడుపు కూడి తిన్నావా పుస్తకా తిన్నావు నువ్వు ఆ రొడ్డారెడ్డి దోషి తిన్నావు నువ్వు ఎవరెవరు దండ పెట్టారు నీ రెడ్డిక్కల మీద నీక్కలు పోయారా నీ అక్క మీరు దండ పెట్టి దేవత అనుకునేవా గంగమ్మ అనుకునేవా ఎల్లమ్మ అనుకునేవా ఊరిపేట ఆంజనేయ స్వామి అనుకునేవారు గుడిమ కూడా తెలిసే వాళ్ళు నీ అక్క నోటి తంత అట్టే నేనేమన్నాయా తిరుమల ఆ ఊర్లో దండ పెట్టి దేవత కాదురా ఒరే పండమ్మకు లేక ఆడుకుంటే ఆయన శనివారం ఊరి వస్తాంటే ఆనంద దండ పెట్టారా ఏముందని చేసినావు
అబ్బా నేను కాదు 3వ తరగతి 7 మాట పేరు అయిపోయినట్టు ఈ ఉద్యోగం పోతే పని అని చెప్పి మా అమ్మ నాన్న డెలికేట్ జీతానికి పెట్టినారు. ఈ బతుకు మనం దండం పెట్టిన దేవత కాదు. చాలా ఉద్యోగానికి పోయినా ఇప్పుడు ఈ రెడ్డి కార్డు పెట్టినాడు మా ఆయన తీసుకొచ్చి ఆడదానికి దండం పెట్టినని చెప్తే నా ఉద్యోగం ఉండదున్నా ఏం చేయాలంటావా? మీ రెడ్డి పేరు ఏం పేరు? రాఘవరెడ్డి. ఎప్పటి నుండి ఆయన రాగము? రాగం కాదురా, వాలుకొండ పట్టణ మీద పేరు పెట్టాతిగల పెద్ద రాఘవరెడ్డి. పెట్ట రాఘవరెడ్డి? పెట్ట కాదు, పెద్ద రాఘవరెడ్డి. పెద్ద రాఘవరెడ్డి. పెళ్లి అయిందా? పెళ్ళయింది. ఎలా ఉంది? చచ్చిపోయిందా? ఉన్నారు. బిడ్డలు పుట్టారా? 7 మంది. 7 మంది ఒకే మరి పుట్టారా? 7 మంది ఒక భార్య పుట్టారా? మరి పుట్టినారు 7 మంది. సంవత్సరానికి ఒక చొప్పున 7 మంది పుట్టినారు. కొడుకులా కూర్చుందా? 7 మంది కొడుకులే. పెళ్లి అయ్యా? 6 మందికి అయ్యాము ఇంకా. నేను చెప్పిన చెయ్యి. నీ ఉద్యోగం బాగుంది అనుకుంటే 2 కాలు పట్టుకో. కింద మాడడం పడితే తలకాయ ఊరికే పట్టుకో. గోడో మన ఏడుసు కళ్ళకి ఎంగిలి పూసుకో. ఏమే ఎంగిలి కూడా రాలేదనుకో తెలంగాణ ఉత్తరం పోతుంది కళ్ళలో. కాంతంటే ఎక్కువ ఏమైనా అంటాడు చెప్పద్దు. పడక సత్యా, బాణాల సత్యా, వాళ్ళ భార్య సత్యా, ఏం దేవునికి వచ్చేది ఆయన శివుడు సత్య. అందరూ సత్య పెట్టుకుని వచ్చి చేతులు చేయించుకో. నేను కొట్టను రా, ఏమి జరిగింది చెప్పు అంటాడు. అప్పుడు చెప్పు. కొట్టాననుకో పెళ్ళాలు తెచ్చిపోతాడు, ఇంకా కొట్టాను కొడుకు తెచ్చిపోతాడు. వాళ్ళు తెచ్చిపోతారు, నేను కొట్టనే కొట్టడు. ఉద్యోగం నమస్కారం పెట్టి కాలేజీ ఏం పెడతారు? ఎలకలు తిన్నావా? వాడు ఎలకలు తిన్నాడు, తిరుమలాగాడు ఎలకలు తిన్నాడు. ఏం కాదు. జరగరాని ఘోరం జరిగింది. ఏమి ఘోరం జరిగినదా? నీ శివుని చచ్చిగా ఏమనవా? ఇంకా నీ 7 మంది కుమారులు చచ్చిగా ఏమనవా? శివ 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 శివ. ఇంకా 6 మంది కోడళ్ళ చచ్చిగా. ఇంకా నీ భార్య దర్శనాగ చచ్చిగా. సాక్షిగా 7 మంది కుమారుల సాక్షిగా, 6 మంది కోడల సాక్షిగా, నా శివుని సాక్షిగా, నా ఈ పుత్రికల సాక్షిగా నిన్ను మాత్రము ఏమి అనను. ఎంత మాత్రమే ఏమన్నాను? ఏమన్నావు కదా? ఏమనలేదు. నీ కాలు పట్టుకున్నారు రత్నా కొడుకు. వివరించు. అక్కడ జరిగింది ఇప్పటికీ సగం ఆన పాలపై బ్రతుకుతున్నాం కదా. అక్కడ ఎంత జరిగింది అట్టే చెప్పమన్నా చెప్తున్నా. పంది నా కొడక సూర్ నా కొడక మేడిగా గుడ్డు తల్లి కనపల్లా కడుపు ఏంటి కొడతా నువ్వు ఎక్కువ మాట్లాడితే నీ యొక్క కొత్త నీ అమ్మ నేను అంటానా ఎంత న్యాయం చేసావునా?
పాపిష్టి పాలు మొండ ఎక్కడ బేరం వచ్చి ఒక ఆడదానికి వాడకం చేసి డబ్బుల పాలయ్యాను ఒక మాట పాలయ్యాను దీనికి తగిన యోచన వివరిస్తావా లేదా ఈ టైంలో నువ్వు పడి నన్ను ఇబ్బంది బాధపడతానికి ఇప్పుడు ఒక పని చేయి. ఏం పని చేయాలి? నేరుగా మన బాగా పెట్టుకోదాం పోదా వెళ్ళి అక్కడ చేసి నీ గోళాలు పెట్టుకొని వాళ్ళు కూడా చేయాలి. జరిగిన సమాచారం అమ్మకి చెప్పి తెలియచేసి తర్వాత ఆలోచిద్దాం. వెళ్దామంటావా? నేను పిలుస్తున్నానని చెప్పి ఇక్కడ జరిగిన సమాచారం ఏ ఒక్కరికి చెప్పకుండా కేవలం నీ అమ్మకు దానికి మాత్రమే వివరించి నేను కొత్త ఊరు సాగుకి తీసుకున్నాను. ఈ మాటేనమాట వెళ్ళమంటుందిగా